ఏదైనా ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో లేక దర్శకుడి గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమాలో వాళ్ళని కాదని మరో క్యారెక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం, అబ్బబ్బా ఏం చేశారా అని చెప్పుకుంటున్నారంటే ఆ బ్లాక్ బస్టర్ హిట్లో అతని కోసం కూడా టికెట్లు తెగుతున్నట్టే. తాజాగా సంక్రాంతి నాడు థియేటర్స్లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. పండుగ పూట ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎలాంటి సినిమా అయితే కోరుకుంటారో సరిగ్గా పండక్కి అలాంటి బొమ్మే దిగింది. అదే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు విడుదలైన ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నామని నిస్సందేహంగా చెప్పొచ్చు. కలెక్షన్లు లెక్కలు పక్కన పెడితే జనాల్ని మెప్పించే చిత్రం అంటే అది సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా నటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి బాగా తీశాడు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుకునేది ఓ బుడ్డోడి గురించే. అతనే బుల్లిరాజు. ఈ సినిమాలో ఈ బుడ్డోడు స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి గొల్లున నవ్వడానికి రెడీగా ఉండాలి అన్నట్టు చేశాడు. ఆ గొల్లున నవ్వుల్లో పిల్లలు ఓటీటీ బూతుల వల్ల ఎలా చెడిపోతున్నారనే చక్కని సందేశాన్ని వినోదాత్మకంగా చూపించారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు ఆడియన్స్ మొహాల్లో చిరునవ్వులు వెల్లు విరిసేలా చేశారు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మనిషి చూడ్డానికి బుడ్డోడే అయినా పేరు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ పిల్లాడికి నటనంటే చాలా ఇష్టమట. అందుకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉందని సమాచారం. అయితే రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు ఓటు వేయమని ఇంటింటికి తిరుగుతూ రేవంత్ భీమల ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో ఆ వీడియో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాకు రేవంత్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. అన్నట్లు రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటకారి కూడా. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బుడ్డోడు చేసిన సందడి అంతా ఇంత కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే చైల్డ్ ఆర్టిస్టులు లేరు. రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాల్లోని మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో సైతం రేవంత్ కు ఆఫర్స్ రావచ్చునని కామెంట్స్ వినిపిస్తున్నాయి.